సో ఫ్రెండ్స్, స్వామివారి పాదాల దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అవుతున్నాం. సో ఇక్కడ మనం సో గైస్ ఇదే అనమాట శిలాతోరణం. సో మీరైతే కూడా వచ్చుకుంటే హాతీరామ్ బాబాజీ జీవ సమాధి కూడా ఉందన్నమాట. ఇప్పుడు పాప వినాశనం అయితే వెళ్తున్నాం అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. పబ్లిక్ అయితే హెవీగానే ఉన్నారు. సో అందరికీ జై శ్రీరామ్. సో గైస్, మనం ప్రెజెంట్ అయితే తిరుమలలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో బస్సు, అది ఫ్రీ బస్ అనమాట. ఆ బస్ ఎక్కితే మనకు తిరుమలలో ఎక్కడ ఎక్కాలన్నా దిగాలన్నా ఫ్రీ అనమాట. కనిపించేది లేపాక్షి సర్కిల్. ఇక్కడ నుంచి మనం తిరుమలలో టాప్ 6 ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. తిరుమల వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయగలరు. అంటే ఉచిత బస్సు. సో మీరు చూడండి, ఇక్కడ మీరు ఎక్కడన్నా ఎక్కొచ్చు, ఎక్కడన్నా దిగవచ్చు. బస్సు అయితే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఛార్జెస్ అయితే ఏముండవు. సో వచ్చిన భక్తులు ఈ బస్సును అయితే ఉపయోగించుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్. సో మనం ఫైనల్లీ తిరుమల కొండపైన అయితే ఉన్నాం అనమాట. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7 o'clock లేచి మనం స్వామివారికి తలనీలాలు అయితే అర్పించడం. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం లేపాక్షి సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట లేపాక్షి సర్కిల్. ఇక్కడ నుంచే తిరుమలకి టాప్ 6 ప్లేసెస్ ఏవైతే మనం విజిట్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఎదురుగా చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహం. చాలా మంది భక్తులు ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతారు. సో ఇప్పుడు మీకు ఏదైతే రైట్ సైడ్ లో కనిపిస్తుందో సప్తగిరి రెస్ట్ హౌస్ అని ఉంది కదా, ఇక్కడ అయితే వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈచ్ పర్సన్ కి 150 or 200 తీసుకుంటారు. తిరుమల కొండపైన టాప్ 6 ప్లేసెస్ స్వామివారి పాదాలు, ఆకాశగంగా, జపాలి హనుమాన్ టెంపుల్ ఇందులో ఉండదు. సో ఆకాశగంగా గానీ, శిలాతోరణం గానీ, చక్రతీర్థం, ఇవన్నీ ప్లేసెస్ అయితే వాళ్ళు చూపిస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకొని అయితే వెళ్ళండి. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కొన్ని బస్సెస్. సో మీరు పైన కొండ పైన అయితే ప్రతి ఒక్క ప్లేస్ చూడొచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అక్కడ ఒకటి టాటా సుమో అయితే తీసుకున్నాం. అక్కడ నుంచి స్వామివారి పాదాలకి అయితే వచ్చినాం. సో ఇప్పుడు చూడొచ్చు, ఇది స్వామివారి పాదాలు వెళ్ళే ప్లేస్ అనమాట. సో చాలా మంది ఉన్నారు భక్తుల రద్దీ. ఇక్కడైతే దర్శనం చేసుకుందాం పైనకి వెళ్ళి. తీసుకున్నా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే కాబట్టి పబ్లిక్ అయితే చాలా మందే ఉన్నారు. సో లాస్ట్ 2 days నుంచి ఫుల్ వర్షాలు కూడా ఉండే అనమాట. సో ఇప్పుడైతే వర్షాలు అయితే లేవు. ఈ 2 days నుంచి మంచిగా గ్రీనరీ అయితే ఉందన్నమాట. సో ఇది స్వామివారి పాదాలు. సో జస్ట్ కొంచెం పైన ఒక 20-30 స్టెప్స్ అయితే ఉంటాయి. మెట్లెక్కగానే స్వామివారి పాదాలు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. 10 రూపాయలు అంటే సాక్షాత్ వెంకన్న పాదాల పైన పెడతారు మా తులసిమాల. సో మనకు పైన కెమెరా అయితే అలౌడ్ లేదు. సో ఏదైతే గ్లాస్ లో ఇలా ఉందో ఇలా అయితే ఉంటుంది అనమాట స్వామివారి పాదాలు. ఇట్లా దర్శనం చేసుకోవాలి. సో ఇక్కడ మన కొండపై నుంచి మనకి తిరుమల అయితే కనిపిస్తుంది, మీరైతే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, స్వామివారి పాదాలు దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అయితే ఇంకో ప్లేస్కి వెళ్తున్నాడు. ఇంకా 5 places అయితే ఉన్నాయి, కవర్ అయితే చేద్దాం. సో వచ్చిన భక్తులు, తిరుమలకు వచ్చిన వాళ్ళు స్వామివారి పాదాలు కూడా ప్రతి ఒక్కరైతే దర్శనం చేసుకోండి. ఓకే, ఓం నమో వెంకటేశాయ. సో ఫ్రెండ్స్, మన సెకండ్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం అనమాట. సో ఇది శిలాతోరణం వెళ్ళే దారి. శిలాతోరణం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఒక ఏర్పడిన ఒక వాటర్ తోటి ఉంటుంది కదా, ఆ రాయిలు అనేది సేమ్ అలానే ఒక తోరణం టైప్ ఉంటుంది అనమాట వాటర్ ప్రెషర్కి. సో దాని స్పెషాలిటీ అదే అనమాట శిలాతోరణం. సో దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను. ఒక వాటర్ ప్రెషర్ తోటి ఏదైతే తోరణం ఏర్పడిందో అదే శిలాతోరణం. సో శిలాతోరణము, ఇక్కడ చక్రతీర్థం కూడా ఉంటుంది. రెండైతే చూపిస్తాము. సో గైస్, ఇదే అనమాట శిలాతోరణం. సో మీరైతే చూడొచ్చు, కొన్ని వేల సంవత్సరాల కింద ఏర్పడిన తోరణం అంటారు ఇది. సో చాలా బాగుంటుంది. పబ్లిక్ అయితే చూడండి, ఫుల్ పబ్లిక్ అయితే వస్తారు ఇక్కడికి నిత్యము. తిరుమలలో ఒక వెహికల్ ఏదైనా మాట్లాడుకొని ఇక్కడికైతే రావచ్చు. సో ఒక న్యాచురల్గా ఏర్పడిన స్టోన్ అనమాట. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా తోరణం, చూడండి అదే శిలా తోరణం.
సో నెక్స్ట్ చక్రతీర్థం ఉంటుంది, ఇక్కడ నుంచి చక్రతీర్థం అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఏదైతే శిలాతోరణం ఉందో ఎగ్జాక్ట్లీ శిలాతోరణం నుంచి ఈ దారిలో వెళ్తే మనకు చక్రతీర్థం అనేది వస్తుంది. ఈ చక్రతీర్థం వెళ్ళే దారి అనమాట. దారిలో మనకైతే హెన్స్ అయితే ఉన్నాయి అన్నమాట, చూసుకోవచ్చు. మన వాళ్ళు చూడండి, ఎప్పుడు కోడిని చూడనట్టు కోడిని ఫోటోలు తీస్తున్నారు. కోడిని కాదండి, పికాక్ ఉంది. ఓకే ఓకే, ఆ లోపల పికాక్ ఉంది, చూసుకోవచ్చు. పికాక్ అయితే ఉంది చూడండి. సో వెళ్దాం, మనకైతే టైం లేదు కదా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చక్రతీర్థం అనమాట. చూడండి, వాటర్ అయితే చాలానే ఉంది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెమే ఉండే వాటర్ అయితే. సో ఇప్పుడు చూసుకోవచ్చు, వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగానే అయితే ఉంది. సో ఎగ్జాక్ట్లీ చక్రతీర్థం దగ్గర అయితే ఉన్నాం మనం. ఇది ఒక న్యాచురల్ వాటర్ అనమాట. సో దీనికైతే ఒక స్టోరీ అయితే ఉంది. సో మనం ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి దీని గురించి బయట హిస్టరీ. సో టైం లేదు కాబట్టి ఇప్పుడైతే చెప్పట్లేదు హిస్టరీ. కాకపోతే ఇది అయితే చక్రతీర్థం, మీరు చూసుకోవచ్చు. సో మనకి ఎవ్రీథింగ్ న్యాచురల్ రాక్స్ అనమాట. ఇవన్నీ అన్నీ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్, చూసుకోవచ్చు మీరు. సో పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. ఒకటి ఏంటంటే ఇవాళ సాటర్డే కాబట్టి సో మనకి ప్రజెంట్ అయితే స్వామివారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము. నెక్స్ట్ ఏ ప్లేస్ చూపిస్తాడో డ్రైవర్ని అడిగి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అవుతున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే హాతీరామ్ బాబాజీ సమాధి కూడా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళచ్చు, ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో అయితే ఉంటుంది. సో చూపిస్తాను ఈ ప్లేస్ కూడా. సో వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ముందు ఉందన్నమాట. సో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. మేబీ అంతా ఫ్లోటింగ్ అయితే ఏం లేదు. సో ఎందుకంటే 2 days అయితే వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడ్డాయని అందరు మేబీ ట్రిప్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇది తీసుకోండి. సో ఫ్రెండ్స్, మనం అయితే వేణుగోపాల స్వామి దర్శనం అయితే అయిపోయింది. సో లోపల కెమెరా అయితే అలో లేదనమాట. సో బయట నుంచి అయితే చూపిస్తున్నా. అక్కడ ఆపోజిట్లో కనిపించేది హాతీరామ్ బాబా జీవ సమాధి అనమాట. సో ఇదంతా వేణుగోపాల స్వామి టెంపుల్. సో మనం ఇప్పటికీ 4 places అయితే కవర్ చేసినాము. సో ఇంకా 2 places అయితే కవర్ చేసాము. 3 places చెప్పాలంటే, పాప వినాశనం ఒకటి, ఆకాశగంగా ఒకటి, సో ఇంకోటి లాస్ట్ జపాలి అనమాట, హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా అనమాట. సో ఇది 5th place ఇది మనం చూడడం. సో చూడండి, లోపల మనం లాస్ట్ టైం అయితే వచ్చినాం. పైనుంచి అయితే న్యాచురల్ వాటర్ అయితే వస్తుంది. సో మెట్ల మార్గంలో అయితే వెళ్ళాలన్నమాట. ఈ ఆకాశగంగా వెళ్ళాలంటే మంచి గ్రీనరీ ఉంటుంది లొకేషన్. సో నేషనల్ వాటర్ అయితే ఉంటుంది మనకి పైన నుంచి. సో వాటర్ అయితే బాగానే ఉంటుంది, సౌండ్ అయితే ఫుల్ హెవీగా వస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం కంప్లీట్గా. సో ఫ్రెండ్స్, ఆకాశగంగకి అయితే వెళ్తున్నాం అనమాట దగ్గరికి. ఇది ఒక నేచురల్ వాటర్. ఎట్లా ఉంటుంది చూడండి, వాటర్ అయితే ఎంత ప్యూర్ ఉంటుందో. సో మనం తాగి కూడా చూడొచ్చు ఈ వాటర్ అనేది. సో చూపిస్తాను చూడండి. సో ఈ నేచురల్ వాటర్ అనమాట.
ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ప్యూర్ వాటర్ అయితే తాగుతారు అనమాట. సో చాలా న్యాచురల్ అంటే చాలా న్యాచురల్ ఉంటుంది. మనం ఇంటి దగ్గర తాగే వాటర్ 500 ఉంటుంది అనమాట దాని రేటింగ్. సో ఇక్కడ ఇది వచ్చేసి 30% ఉంటుంది. అంటే ఎంత ప్యూర్ మీరు చూడండి, కొండలకి వెళ్ళి వచ్చే వాటర్. సో వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా వాటర్ అయితే తాగండి. అలాగే ఈ ప్రదేశం అయితే మీరు చూడండి, మనకు రైట్ సైడ్లో అయితే అంజనీ దేవి ఉంటుంది అనమాట. సో విజిట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మన ఆకాశగంగా అయితే అయిపోయింది అనమాట దర్శనం. సో వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్ ఉండే. సో ఇప్పుడు పాప వినాశనం అయితే వెళ్తున్నాం అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. పబ్లిక్ అయితే హెవీగానే ఉన్నారు. ఇంకా దర్శనం అయితే చేసుకోలేదు మనం. ఇవాళ నైట్ 9 o'clock అయితే మనకి దర్శనం అయితే ఉందన్నమాట. సో పాప వినాశనం తర్వాత జపాలి అయితే వెళ్దాము. సో జపాలి మీకు ఒక సపరేట్ వీడియోలో అయితే చూపిస్తా. సో వెళ్దాం పదండి. సో గాయ్స్, ఇది పాప వినాశనం అన్నమాట. సో గంగాదేవి అమ్మవారు అయితే ఉన్నారు. సో ఈ టెంపుల్ వచ్చేసి గంగాదేవి అమ్మవారు. సో ఇది డ్యామ్ అన్నమాట. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, అందరికీ అలో అయితే ఉండదు. సో అదైతే క్లోజ్ ఉందన్నమాట. సో మనం పైనుంచి అయితే వీడియో తీస్తున్నాం. సో చుట్టూ కొండలు అయితే చాలా విశాలంగా అయితే ఉందన్నమాట. సో ఇది మన లాస్ట్ ప్లేస్ అంటే జపాలి కూడా ఉంది. సో మనం మాట్లాడుకున్న వెహికల్ ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట. సో మళ్ళీ మనం జపాలి వెళ్ళాలంటే సపరేట్గా మనం వెళ్ళాలి. మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారంట జపాలి దగ్గర. సో అక్కడ డ్రాప్ చేసినాక మనం అయితే మళ్ళీ జపాలి దర్శనం చేసుకొని అయితే వద్దాం. సో జపాలి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. సో మీ అందరూ అయితే విజిట్ చేయండి జపాలి. నేను కూడా చూపిస్తాను నెక్స్ట్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. సో మనం ఈ వీడియోలో వచ్చేసి స్వామివారి పాదాలు, శిలాతోరణం, అలాగే చక్రతీర్థం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్, పాప వినాశనం ఇవన్నీ అయితే కవర్ చేసినాం అనమాట. వీడియో అయితే ఎట్లా అనిపించింది? సో తిరుమల వచ్చే భక్తులు అయితే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూడాల్సిందిగా కోరుతున్నాము. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఆ వీడియోని అయితే సపరేట్ ఒక వ్లాగ్ అయితే చేస్తాను. వీడియో అయితే చూడండి. సో కీప్ వాచింగ్. వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకేమన్నా తెలిసిన విషయాలు ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన ప్రదేశం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అదే జపాలి హనుమాన్ టెంపుల్.